ఎక్కడిది సర్పంచ్ గా గెలిచినోళ్ళ సంబరాలు చిన్నగా లెవ్వుల్లా 15 రోజుల కాంచెలు పడ్డ కష్టం పదవిలుండాలని ఆశ ఊరికి పెద్ద కావాలని ఆపోచన తీరిన రోజాయ మరి తగ్గఫర్ నడిచిన ఎలక్షన్ల గెలిస్తే ఆ మాత్రం జోష్ ఉంటది కదా మరి ఒక్కొక్క కాడైతే ఒకటో రెండో ఓట్లతోటే పవర్లకు వచ్చిండ్రబ్బా చెరి సమానం వచ్చిన కాడ ఇద్దరు పేర్లు రాసి డ్రా తీస్తే ఎవరికి లెక్కుంటే వాళ్ళకే పదవి ఏడెట్ల నడిచిందో పల్లెలకు పోయి చూద్దాం పాండ్రి. సంబరమే సంబరం పో. సర్పంచ్ సీట్లు గెలిచిన వాళ్ళది చిన్న మురిపం కాదు. పల్లెలల్లా గులాలు గుప్పుకొనుడు గుంపులు గుంపులు ఎగురుడు. 5 ఏళ్ళు ఊరు నేలబోతున్నారు. మరి గాయంతుండదా? చానూర్లలో 1-2 ఓట్లతో కొందరు సర్పంచ్ సీట్లు కొట్టకపోతే ఇంకో 2 ఓట్లు మాకు పడకపోయారా అని నెత్తులు పట్టుకున్న వాళ్ళు ఇంకొందరు. కరీంనగర్ జిల్లా నల్లవెంకాయపల్లి చాకలివానిపల్లిలో 5 ఓట్లు, యాశ్వాడల 6 ఓట్లు, గునుకులపల్లిలో 12 ఓట్లు, మహబూబ్ నగర్ జిల్లా సింగంతోటిలో 10 ఓట్లు, కొమరంభీం జిల్లా ఇటుకలపాలలో 16 ఓట్లు, ఖమ్మం జిల్లా గుడిబండలు 21 ఓట్లు, వరంగల్ జిల్లా బొబ్బరోన్పల్లిలో 36 ఓట్లతో సర్పంచులు అయినరు. ఆడాడ చెరి సమానం ఓట్లు వస్తే లక్కీ డ్రా తీసి సర్పంచ్ ని ఫైనల్ చేసిండ్రు. బాగాపూర్ గ్రామం సర్పంచ్ పోటీ చేస్తున్నాను. ఒక ఓటుతో గెలిచాను. చాలా హ్యాపీగా ఉంది. మా తాత కానించి కాంగ్రెస్ పార్టీ ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి నిలబడి గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. 4326 సర్పంచులు 38,000 వార్డు మెంబర్లకు ఎక్కువ మటుకు కాంగ్రెస్ గెలిచింది. ఆడాడ బీఆర్ఎస్ సర్పంచులు అయితే కొన్ని ఊర్లలో బీజేపీ అయినరు. పార్టీలకు సంబంధం లేకున్నా వెనక మళ్ళా సపోర్ట్ ఇస్తాయన్నట్టు. ఇక కాషాయం కంటే సొంతంగా నిలబడ్డోళ్ళే ఎక్కువ గెలిచిండ్రు. ఇక వార్డు మెంబర్లు అయిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఉప సర్పంచ్ ని ఎన్నుకున్నారు. ఫస్ట్ విడత కంటే 2వ విడతల పోలింగ్ పెరిగింది. ఐతారమయ్యే వరకు పట్నంలో ఉండేటోళ్ళు సుతూ ఉర్లబాట పట్టి ఓటేసిండ్రు. సంగారెడ్డి జిల్లా దిగ్వాళ్ళ 110 అవ్వ ఏలికి ఇంకట్టించుకున్నది. బుధవారం నాడు ఇంకో 4,000 ఊర్లలో ఆఖరి విడత ఓట్లు పడేది ఉన్నది. గది ఒడిసిందంటే ఇక తెలంగాణ అంతటా పల్లె పల్లెన కొత్త సర్పంచులు వచ్చినట్టే. ఇవాళ గెలిచిన వాళ్ళకు రేపు గెలవబోతున్న వాళ్ళకు అందరికీ ఆల్ ది బెస్ట్.